కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. మరొక పద్యంలో మానవుని జీవితం ఎంత అస్థిరమైంది అన్నటువంటి విషయాన్ని చాలా గొప్పగా చెప్తూ ఉన్నాడు. ఎంతో అస్థిరమైనటువంటి నీటి బుడగ లాంటి జీవితం మీద మనిషి సాధారణంగా ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాడు. తానే ఏదో అంతా చేస్తున్నానని, తనే ఏదో సంపాదిస్తూ ఉన్నానని, తన వల్లనే అంతా జరుగుతూ ఉందని, అన్నీ నేను అని చెప్పి అనుకుంటూ, నేను లేకపోతే ఏది జరగదని, ఏమీ కాదండి. చివరికి ఏమి సృష్టి క్రమణం ఆగిపోతుందా? భూమి తిరగటం మానిపోతుందా? ఆగుతుందా? ఏదీ జరగదు, ఏదీ ఆగదు. కానీ ఒక భ్రాంతి ఎటువంటిది అంటే, తెలుసు ఇది జీవితం క్షణభంగురమని, కేవలం సముద్రంలో వస్తూ పోతూ ఉండేటువంటి అలల్లాంటిదే ఈ జీవితం అని, అల ఎంతసేపు ఉంటుందో కేవలం అంతసేపు మాత్రమే ఈ బ్రతుకు ఉంటుందని, నీటి మీద బుడగలాంటిదే ఈ జీవితం అని, ఇటువంటివన్నీ కూడా వేదాంతం కాస్త తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటారు. విన్నప్పుడు అవును కదా అనుకుంటాం, కానీ మరుక్షణంలోనే దీనే పురాణ వైరాగ్యం అని కూడా అంటారు. అంటే పురాణం విన్నంతసేపే, ఇటువంటి విషయాలు విన్నంతసేపే అవును కదా అనిపిస్తుంది. మళ్ళీ లేచి అటు పోగానే ఏముందిలే ఏదో చెప్పుకుంటూ వచ్చారు, మన పనులు మనం చేసుకుందాం, లేకపోతే ఈ జీవయాత్ర ఎలా జరుగుతూ ఉంటుంది, అంత వైరాగ్యాన్ని నింపి పెట్టుకుంటే ఎలాగని అనుకుంటారు కదా. అంతే కదా జరిగేది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలండి. నీ పని నీవు చెయ్యొద్దు అని ఎవరూ చెప్పాల. భగవద్గీత అదే మొత్తుకుంటుంది. అంతా ఇంత వైరాగ్యంతో ఉంటే అసలు పనులు ఎలా జరుగుతాయి? అభివృద్ధి అనేటువంటిది ఎలా జరుగుతుంది? దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనిషి కానీ ముందుగా ఎలా వెళ్ళగలుగుతాడు? ఇటువంటి ప్రశ్నలు వెంటనే వస్తాయి. దానికి సమాధానంగా ఏం చెప్తున్నారు? అక్కడ సమస్య ఉన్నది, పరిష్కారము అక్కడే ఉంది. అర్థం చేసుకోవటంలోనే మన బుద్ధి పనిచేయటం లేదు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? వాస్తవం ఇది, కఠోరమైనటువంటి సత్యం ఇది, అంగీకరించాల్సినటువంటి సత్యం ఇది. నీకు ఏ కర్మ అయితే, ఏ పని అయితే నిబంధించబడి ఉన్నదో ఆ పని తప్పనిసరిగా నువ్వు ఆచరించు. నీ కర్మ నుంచి, నీ డ్యూటీ నుంచి, నీ పని నుంచి నీవు వేరే మార్గం వైపు నువ్వు వెళ్ళవద్దు. అయితే ఆ పని చేసేటప్పుడు కేవలం నేను నిమిత్త మాత్రుని అనేటువంటి భావం పెట్టుకో. ఆ భావం నుంచి ఎప్పుడైతే దూరం అవుతావో అన్ని బంధాలు చుట్టుకుంటాయి. కానీ ఇది కూడా చెప్పినంత తేలిక కాదు. మనకి మనం సమన్వయం చేసుకోవటం ఎంతో సాధన చేస్తే కానీ ఇది కూడా మన మనస్సుకు చెప్పుకొని ఉంటే అట్లా ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు చెప్పుకోవాలో అప్పుడు కానీ సంపూర్ణమైనటువంటి వైరాగ్య స్థితి ఎవరికి రాదండి. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉండేటువంటి వాడిని, నేను కేవలం చేస్తూ ఉన్నాను, నడిపించేటువంటిది నీవే, లోపల ఉండి చేయించేటువంటి ప్రతి పని నీవే అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది ముందు మనసుకు అలవాటు చేయాలి. మిగిలినటువంటివన్నీ కూడా మనసుకు అలవాటు చేస్తూ ఉంటాం కదా. మనకేది కావాలన్నా దానివైపు వెంటనే పరుగులు పెడుతూ ఉంటుంది, ఏది కొనుక్కోవాలన్నా వెంటనే దానివైపు పరుగులు పెడుతూ ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి. కానీ ఈ భావాన్ని మాత్రం మనం మనస్సుకి అలవాటు చేయడానికి ముందుకు రాం. ఎందుకంటే అంగీకరించదు. అది కూడా ఎన్నో జన్మల సంస్కారం దాటిపోతే కానీ అటువంటిది కూడా మనసుకి అలవాటు కాదు. ఆ విషయాన్నే గుర్తుంచుకుంటే అప్పుడు దేనికి అతిగా దుఃఖపడము, దేనికి అతిగా సంతోషపడము. ఒక సమతుల్యత అంటూ ఉంటారు చూసారా, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అని, బ్యాలెన్స్ ఆఫ్ థాట్ అని, అది అలవాటు పడుతూ ఉంటుంది. ఒక సమతుల్యత నీ ఆలోచనల్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ జీవన విధానం కూడా చక్కబడుతుంది. కఠోరమైనటువంటి వాస్తవాన్ని అంగీకరించడానికి ముందుగా మనం ఒక దృఢ నిశ్చయాన్ని పెట్టుకొని ఉండాలి మనస్సులో. ఏది చిట్ట చివరికి ఏది కూడా మిగలదు, ఈ బ్రతుకు అశాశ్వతమైనటువంటిది అని పుస్తకంలో చదువుకోవటమో, లేకపోతే ఒకటి ఎవరో చెప్తే అవును కదా అని చెప్పి అనుకుని మళ్ళీ మరుక్షణమే మర్చిపోవటమో కాదు. ఈ బ్రతికినంత కొద్ది కాలంలోనే ఏమి పనులు మనం చేశాం, మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఎటువంటి పనులు చేశాం, ఎంతటి పుణ్యకార్యాలు ఆచరించాము, ఎన్నిసార్లు నామస్మరణ చేశాము, లేకపోతే ఎన్నిసార్లు రోజు మొత్తంలో ఎన్నిసార్లు భగవంతుడి వైపు కృతజ్ఞతను చెప్పుకున్నాం. మనకి మనం ప్రశ్నించుకుంటే చాలు, ఎవరిని అడగక్కర్లేదు, ఏ గురువుల దగ్గరికి పోనక్కర్లేదు కూడా. ఎందుకని అంటే ప్రాణం అనేటువంటిది అంత అస్థిరమైనటువంటిది. ఒకప్పుడేమో కానీ ఇప్పుడు మరీ అస్థిరమైపోతున్నాయి. బజారుకు పోయినటువంటి వాడు ఇంటి దాకా వస్తాడో లేడో కూడా తిరిగి రావడానికి మనం చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. అందుకని ఇక్కడ ఈ వాస్తవాన్ని అంగీకరించమని ధూర్జటి ఎలా చెప్తున్నాడో చూడండి. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతములు ఎండమావుల తతుల్ ఖద్యోత కీట ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబులసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందు ఏల మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎన్ని ఉపమానాలు వేసుకుంటూ వచ్చాడో చూడండి, అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాడు. తరగల్ పిప్పల పత్రముల్. తరగా అంటే కేవలం కెరటం. కెరటం సముద్రంలోంచి వస్తూ ఉంటుంది. సముద్రంలో వచ్చినటువంటి కెరటం ఎంతసేపు ఉంటుంది? కొన్ని క్షణాలే, మళ్ళీ వెంటనే లోపలికి పోతూ ఉంటుంది. అలాగే జీవితం కూడా. సముద్రుడు భగవంతుడైతే, సర్వాంతర్యామి అయితే, అందులో నుంచి వచ్చినటువంటి అలే మిగిలినటువంటి జీవులు ప్రాణులు. అలల రూపంలోనే ఆ అంశతోనే ఆ శక్తితోనే ఈ జీవితాలన్నీ కొట్టుకుని వస్తూ ఉంటాయి. ఇవి మళ్ళీ తిరిగి అటు పోయేటువంటివే. అంటే అల అనేటువంటిది ఎప్పుడూ సముద్రంలో శాశ్వతం కాదు, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఇంతే మానవ జన్మ కూడా. అతి కొద్ది కాలము అని చెప్తూ మొట్టమొదటి ఉదాహరణే ఉపమా ఏం వాడాడంటే, ఉపమానము తరగల్. ఇంకొక మంచి ఉపమానం వాడాడు, పిప్పల పత్రములు. పిప్పల పత్రము అంటే రావి చెట్టు ఆకులు. పిప్పల వృక్షం అంటే రావి చెట్టు. రావి చెట్టు ఆకులు చూడండి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. నిశ్చలంగా ఒక్క ఆకు కూడా ఉండదు. దాని చెట్టు బోధే మాత్రం చాలా ఘనంగా పెద్దగా విస్తరించి ఉంటుంది, కానీ ఆకులు మాత్రం నిత్యము కదులుతూ ఉంటాయి. అలాగే జీవితాలు కూడా అంతే, అంత అస్థిరంగా ఉంటాయి. మెరుగుట అద్దముల్. అద్దం చాలా నున్నగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. కానీ ఏ కొద్దిపాటి గాలి తగిలినా ధూళి తగిలినా అది మాసిపోతూ ఉంటుంది. అలాగే జీవితం కూడా మరుద్దీపముల్. మరుత్ దీపము, గాలిలో పెట్టబడినటువంటి దీపము. గాలిలో పెట్టబడినటువంటి దీపం ఎంతసేపు ఉంటుంది? గాలిలో దీపం పెట్టద్దురా అని అంటాం మనం. దానికి ఏదో ఒక ఆచ్ఛాదన కల్పించాలి. ఏది లేకపోతే నీ చేతులైనా కనీసం అడ్డం పెట్టాలి, అప్పుడే దీపం వెలుగుతుంది. లేకపోతే గాలిలో పెట్టిన దీపం ఎంతసేపు ఉంటుందండి? అదేవిధంగా ఇంకొక ఉపమానం చెప్తూ ఉన్నాడు, కరికర్ణాంతములు. కరికర్ణాంతములు అంటే ఏనుగు చెవులు. ఏనుగు చెవుల చివరలు అంతములు అన్నాడు ఇక్కడ. ఏనుగు చెవులు ఎప్పుడు కూడా కదిలిస్తూనే ఉంటుంది. దానికి బాగా మదించినటువంటి అరణ్యాల్లో ఉండేటువంటి ఏనుగులకి మద జలం గండస్థలం నుంచి కారుతూ ఉంటుంది, దాని కుంభస్థలం నుంచి అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మనం ఏదో ఈ సినిమాల్లోనో సర్కసుల్లోనో చూసేటువంటి ఏనుగులు మాత్రం కాదు. అవి బక్కచిక్కిపోయి దానికి ఆహారం లేక, వాటికి తిండి తిప్పలు లేక లొంగ తీసుకోవడానికి మనిషి చేస్తూ ఉండేటువంటి ప్రయత్నాల్లో లోబడినటువంటి ఏనుగులకు మాత్రం ఎటువంటి మదజలం కారదు. పూర్వ కావ్యాలన్నీ కనుక చూసినట్లయితే ఏనుగుల కుంభస్థల నుండి కారుతూ ఉండేటువంటి మద జలానికి ఆకర్షితులై తుమ్మెదల సమూహం వాటి చుట్టూ మూగుతూ ఉంటుందట. ఆ తుమ్మెదల్ని తోలుకోవడానికి అంతంత పెద్ద చాటల్లాంటి చెవులు పెట్టి అవి అస్తమానం తోలుకుంటూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి ఆ చెవులు. కరికర్ణ అంతముల్, ఆ చెవుల చివరలు ఇంకా మరీ కదులుతూ ఉంటాయి. అటువంటివే జీవితాలు కూడా అని అంటూ ఎండమావుల తతుల్. మరొక పోలిక ఏమేశాడు ఇక్కడ, ఎండమావుల తతుల్. ఎండమావులు అక్కడ దూరంగా నీళ్లు ఉన్నట్లు కనపడుతూ ఉంటాయి, కానీ ఉండవు, ఊరిస్తూ ఉంటాయన్నమాట. ఆ ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వాడికి అదిగో అక్కడ నీరు ఉన్నది అని చెప్పి పరిగెత్తిపోతూ ఉంటాడు ఆశతో, కానీ అక్కడ వాడికి లభ్యం కాదు. అలా పరిగెత్తి 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 అలసిపోతాడు. ఎర్రని ఎండ పైన, కింద ఏమో కాళ్ళు కాలుతూ ఉంటాయి. జీవితం కూడా అటువంటిదే. కాబట్టి ఆశకి అంతం అనేటువంటిది, వీటితో కూడుకున్నటువంటిదే జీవితము అని ఎండమావుల తతులు. తతులు అంటే సమూహాలు. ఖద్యోత కీట ప్రభల్. ఖద్యోతములు అంటే మిణుగురు పురుగులు. మిణుగురుల కాంతి, దేహకాంతి ఎంతసేపు ఉంటుంది? బాగా చీకట్లో ఎగురుతున్నప్పుడు కొంచెం వెలుగు గమ్మత్తుగా ఉంటుందండి. సృష్టిలో భలే చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాణిని, ఒక్కొక్క కీటకాన్ని చూస్తే భగవంతుడు ఎందుకు మరి ఆ విధంగా సృష్టిస్తాడో తెలియదు. వైవిధ్యమే సృష్టి యొక్క గొప్పతనం. ఎంతసేపు ఉంటుంది ఆ మిణుగుల కాంతి? చాలా అత్యల్ప కాలం ఉంటుంది. సురవీధి లిఖితాక్షరములు. సురవీధి అంటే ఆకాశం. ఆకాశంలో రాయబడినటువంటి అక్షరాలు అంటే సురవీధి లిఖితాక్షరములు అంటే గగన కుసుమాలు, అసలు అందనటువంటివి, లేనటువంటివి. దానికే తెలుగులో మంచి జాతి అని చెప్పుకోవాలి అంటే నీటి మీద రాతలు. నీటి మీద రాతలు ఉంటాయా? ఉండవు. శిలాక్షరాలు అయితే శాశ్వతంగా ఉంటాయి, కానీ శిల మీద చెక్కినటువంటివి అయితే నీటి మీద రాతలు అసలు నిలబడవు కదా, ఎలా నిలుస్తాయి? కాబట్టి నీటి మీద రాత లాంటిది
అశువుల్ ఇట్లాంటివి ప్రాణాలంటే. ఇంకా సంపదలో జ్యోత్స్నాపయ పిండములు అన్నాడు. ఇంత అశాశ్వతమైనటువంటి జీవితంలో సంపదలు కొద్ది కాలం ఉంటాయి. అవి ఎంతకాలము అంటే జ్యోత్స్న అంటే వెన్నెల, వెన్నెల ముద్దల లాంటివి సంపదలు అంటున్నాడు. అంటే వెన్నెల ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. నువ్వు అనుభవించవచ్చు, కానీ దాన్ని నువ్వు చేత్తో అందుకోగలవా? అందుకోలేవు. అటువంటిది ఆకాశంలో ఉండే వెన్నెల లాంటిది సిరి సంపద. ఈ దాన్ని చూసుకునే మదాంధులవుదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. మదంతో, గర్వంతో, అతిశయంతో, అహంకారంతో నాకంటే ఇంకెవడో అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఈ మదంతో, గర్వంతో గుడ్డివాడవుతూ ఉన్నాడు, అంధుడవుతూ ఉన్నాడు మనిషి. ఎందుకయ్యా ఇటువంటి భావాలు నీవు కల్పిస్తూ ఉన్నావు? ఈ ఉన్న వాస్తవాన్ని, కఠోరమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారే అని చెప్పి ఇక్కడ బాధపడుతూ ఉన్నాడు. మళ్ళీ చూద్దాం ఈ పద్యం. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దముల్ మరుద్దీపముల్ కరికర్ణాంతములు ఎండమావుల తతుల్ ఖజ్యోత కీట ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబులసుబుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులు అందు తేలు మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి చెప్తూ, దీన్నే మన శతకకారులు సుమతి శతకం కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటిది. దీనికి సమాన దగ్గరగా ఉండేటువంటి భావాన్ని కూడా చెప్తాడు. అంత అశాశ్వతమైనటువంటి జీవితంలో ఎన్నాళ్ళు ఉంటామో, ఎన్నేళ్ళు ఉంటామో తెలీదు. అటువంటి జీవితంలో సిరుల కోసం ఆరాట పడుతూ ఉంటాం. అంతే, ఆరాట పడతారు అంతే. అది గనక లేకపోయినట్లయితే జీవితం జరగదు కదండి. అయితే సంపాదన వచ్చినప్పుడు సుఖపడటం, అది పోయినప్పుడు దుఃఖపడటం మానవ సహజం. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్. సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరణిన్ సుమతి. సుమతి శతకంలో అద్భుతమైనటువంటి పద్యం చెప్తాడు. ఈ పద్యాలు సమన్వయం చేసుకుంటే జీవితాన్ని ఏ విధంగా మనం గడుపుతూ ఉన్నాము, వాస్తవం ఏంటి, కఠోరం ఏంటి, అసత్యం ఏంటి, సత్యం ఏంటి అనేటువంటి సత్యాసత్యాల మధ్య విచక్షణ బాగా తెలుస్తుందండి. సాహిత్యం అంటే ఇదే. సహితస్య భావ సాహిత్య అంటే నీకు హితాన్ని కలిగించేటువంటి భావాలు చెప్పేటువంటిది, నీకు మేలు చేకూర్చేటువంటిదే, నీ జీవితాన్ని ఒక చక్కని మార్గంలో నడపగలిగేటువంటిదే ఎప్పుడూ సాహిత్యం అంటే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్. కింద నుంచి నీటిని తీసుకుంటుంది కొబ్బరి చెట్టు, పైన ఉండేటువంటి కొబ్బరికాయలో మంచి నీళ్లు ఉంటాయి. అది ఉప్పు నీటిలో ఇంకా బాగా పెరుగుతుంటుంది. కింద ఉప్పు నీరున్నా ఏదున్నా కూడా కొబ్బరికాయలో మాత్రం, కొబ్బరి బొండంలో మంచి నీరు ఉంటుంది. అది ఎట్లా వస్తుందో మనమేం తీసుకెళ్ళిపోయాము. అది ఆ చెట్టుకు ఉండేటువంటి లక్షణం, ఆ చిత్రం అది. అలాగే పోయిందా, ఎప్పుడు నీళ్ళు అందులో ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకోలేము. అదే సిరిపోయిందా, పోయేటప్పుడు మనతో చెప్పదు. ఎలాగా? కరిమింగిన వెలగపండు కరణిన్ సుమతి. కరిమింగిన వెలగపండు అంటున్నాడు ఇక్కడ. కరిమింగిన వెలగపండు అంటే ఏనుగు మింగిన వెలగపండు అని చెప్పి సామాన్యంగా లోకంలో చెప్పుకుంటారు. ఏనుగు మింగేస్తే ఇంక బయటకు ఎట్లా వస్తుందంటే రాదు. ఇక్కడ అర్థం ఏంటి అంటే కరి అంటే నలుపు. వెలగపండు పైకి చుట్టానికి బాగానే ఉంటుంది, మంచి సువాసన కూడా ఉంటుంది పండితే పండు. అయితే పైన డిప్ప చాలా గట్టిగా కూడా ఉంటుంది, మందంగా ఉంటుంది. కానీ లోపల తెగులు పడుతుంది నల్లగా. ఆ తెగులు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. లోపల నుంచి అంత సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియా దానిలో ఉంటుందన్నమాట. ఆ కరి, ఆ నల్లదనం కనుక వచ్చింది అంటే ఆ వెలగపండు లోపల ఉండేటువంటి గుజ్జును మొత్తాన్ని తినేస్తుంది, పైకి మాత్రం పండు బాగుంటుంది. ఆ విధంగా ఉంటుంది ఈ సిరి సంపద వచ్చేటువంటి లక్షణాలు. వచ్చే కాలం కనుక వస్తే అద్భుతంగా వస్తుంది, పోయే కాలం వస్తే అది మనల్ని మన దగ్గర ఉండమన్నా కూడా ఉండదు. ఒక క్షణంలో మొత్తం గోలుమాలవుతుంది. ఎంతోమంది మహామహుల జీవితాలు ఈ విధంగా నిమ్నోన్నతాలు చూస్తున్నటువంటి వాళ్ళ స్థితిగతులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇది అందరికీ ప్రతిరోజు కూడా అనుభవైకమైనటువంటి వేద్యమే అయినా, అనుభవైకమైనటువంటి విషయమే అయినా, ఈ శాశ్వతమైనటువంటి యథార్థతని గుర్తు పెట్టుకోవటానికి మనం అంగీకరించం. మన మనస్సు దానికి ఉన్ముఖంగా ఉండదు. కాబట్టి ఇక్కడ వాస్తవం ఏం చెప్తున్నాడు? తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దముల్ మరుద్దీపముల్ కరికర్ణాంతములు ఎండమావుల తతుల్ ఖజ్యోత కీట ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబులసుబుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులందేలు మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. మరొక మంచి పద్యంతో రేపు కార్యక్రమంలోకి మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.